డెఫినెట్లీ మా అంచనా ప్రకారం అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏం నాకు వివరం నాకు తెలియదు. ఎమ్మెల్యే ఏదో ఉందో మనకు తెలియదు. వ్యాపారం కరెంట్ అంటే మామూలు అన్ని పెరగలే రేట్లు అన్ని పెరిగిన కూడా పెరుగుతుంది అది. సో ప్రజల మధ్య లేకోకుండా కష్టాల్లో ఉన్నప్పుడు రాకోకుండా వెళ్ళి పలకరిస్తే ఓట్లు పడవని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఉంది అంటే అది ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, టైం పడుతుంది. నేను అనుకుంటున్నాను. ఎవరు వచ్చినా వారలేదు, పని వచ్చి పని చేసేవాడు ఉంటే చాలు. సార్ చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? డెఫినెట్లీ మా అంచనా ప్రకారం అయితే టీడీపీ జనసేన కలిపి ఫామ్ చేస్తుంది భయ్య. ఇదైతే పక్క. వితౌట్ జనసేన టీడీపీ అనేది కూడా కొంచెం కష్టం, టఫ్ ఫైట్. ఈసారి వైఎస్ఆర్సీపీ అనేది ఇట్ విల్ బి నో మోర్. అంటే జగన్మోహన్ రెడ్డి మేము అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు వస్తున్నాము అని చెప్పేసి. సరే అభివృద్ధి అని అంటున్నారు కదా, మీరు ఇప్పుడు ఈ రూట్లో వచ్చి ఉంటారు. ఓకే, ఈ రూట్లలో ఏ ఒక్క రోడ్ అయినా సరే కరెక్ట్గా ఉందా? ఓకే, మా ఫాదర్ యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మా ఫాదర్ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్. ఓకే, మేము ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతాము. ఏ ఒక్క రోడ్ అయినా కానీ ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పి నిక్కచ్చిగా సపోజ్ నేను ఒక 2-3 పాయింట్లు చెప్తాను, ఇదే అభివృద్ధి చేశారని ఈ మంత్రులు కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తున్నాడు కదా, వచ్చి ఒక్కసారి పామర్ నుంచి అవినగడ్డ వెళ్ళే రూట్ ఉంది. ఒక్కరోజు ఈ సీఎంలను కానీ లేకపోతే ఆ కన్సర్న్ మినిస్టర్స్ని కానీ తిరగమనండి. ఇదే గుడివాడ నుంచి సోకాల్డ్ మన కొడాలి నాని గారు చెప్తారు కదా, మినిస్టర్ గారు, ఒక ఎక్స్ మినిస్టర్, ఆయన మినిస్టర్ కాదు ఎక్స్ మినిస్టర్, ఆయన తిరగమనండి. ఆయన కాన్స్టిట్యున్సీలో గుడివాడ నుంచి పామర్ రమ్మనండి. ఆ రోడ్లు ఎంత తిరిగి ఉన్నాయో ఇది చేయమని అడగండి. లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీలు ఎట్లా ఉన్నాయో చూసుకోమనండి. లేకపోతే సోకాల్డ్ పేరున్న అని ఉన్నాడు ఇదే జిల్లాలో మచిలీపట్నం, ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కరెక్ట్గా మేము ఈ రోడ్లు వేసాము అభివృద్ధి అంటున్నారు కదా, ఏ ఒక్క రోడ్లు వేసారు ఏం చేశారు అనేది రమ్మని చెప్పండి. అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు. ఏమంటే సంక్షేమ పథకాలు అని అంటే ఆ సంక్షేమ పథకాలు కూడా ఎవరికి వెళ్తున్నాయి అది అనేది వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. కరెక్ట్గా జనాలకు అందుతున్నాయి అని అంటే సంక్షేమ పథకాలతో ఏడు చేస్తారన్న. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ ఒక క్యాపిటల్ ఉండాలి, ఒక రెవెన్యూ జనరేషన్ ఉండాలి, ఒక ఐటీ ఫోమ్స్ ఉండాలి. ఇవన్నీ లేవు ఇప్పుడు వరకు, అవునా? ఇవన్నీ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా రెవెన్యూ రాదు. రెవెన్యూ రానప్పుడు నువ్వేం చేస్తావు? అప్పు తెస్తావు. ఆ అప్పు ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలి. అది కట్టాలి అని అంటే ఈయనేముంది, ఒక సంవత్సరం 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు చేస్తాడు, లేకపోతే దులుపుకుని వెళ్ళిపోతాడు. 10 సంవత్సరాలు సీన్ లేదనుకోండి, 5 సంవత్సరాలు నాశనం చేసాడు, అయిపోయింది. దీని మీద వచ్చి అప్పు ఎవడు తీస్తాడు? అది జనాలు కూడా రేపు పొద్దున ఎలక్షన్లో ఓటేసే టైంలో ఏంటంటే అవి ఇచ్చే 1000 రూపాయలకో లేకపోతే బిర్యానీ పొట్లాలకో వీటన్నిటికీ ఆశపడకుండా కరెక్ట్ పర్సన్ ఎన్నుకొని కరెక్ట్గా ఓటింగ్ సిస్టమ్ అనేది జరిగింది అనుకోండి. ఫస్ట్ వాళ్ళని తిట్టుకోవడం కూడా మనం యూజ్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లో మార్పు అనేది రావాలి. మార్పు వచ్చి ఏది ఆ 500కి 1000 రూపాయలకి వాళ్ళ ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక 20 కోట్లు 30 కోట్లు లేకపోతే ఖర్చు పెట్టి గెలుస్తున్నాడు. రేపు పొద్దున ఊరిని ఆయన చేతిలోంచి జనాలంటే నమ్మకంతో ఏంటి చేయలేడుగా. ఒకవేళ అట్లా ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ చేయాలి లేకపోతే సొసైటీ పట్ల నాకు ప్రేమ ఉంది అని అంటే చేసుకోవాలి, వేరే విషయం. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అని చెప్పి ఒక 20 కోట్లు 30 కోట్లు నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి అంటే తను 100 కోట్లు సంపాదించుకోవాలి. ఈ 100 కోట్లు సంపాదించాలంటే అతను ఎంత అవినీతి చేసి ఉండాలి? అది కూడా జనాలు ఆలోచించి ఆ ఓటుకి డబ్బు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇదంతా కూడా ఎట్లా అంటే ఇన్ కేస్ ఇప్పుడు జరుగుతున్న టాక్స్ ప్రకారం జనసేన టీడీపీ అలయన్స్ అనేది ఉంటే కనుక డెఫినెట్లీ క్లీన్ స్వీప్ చేస్తారు. దీంట్లో కూడా ఏంటి అని అంటే లైక్ పవర్ షేరింగ్ ఉండాలి. ఆ అభిప్రాయం అయితే ఏంటంటే ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు తెలుగుదేశం ఏమి తక్కువ కాదు అట్లా అని చెప్పి జనసేన క్యాడర్ని తక్కువ చేయాల్సినంత అవసరం లేదు. ఎవరికి ఉండే క్యాడర్ వాళ్ళకు ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి స్ట్రాంగ్ ఉన్నారు. ఇద్దరు కలిపి ఫామ్ చేసి ఇద్దరు కలిపి పవర్ షేరింగ్ చేసుకున్నారు అనుకోండి, దట్ వుడ్ బి ఫైన్. కాదు మేము ఇండిపెండెంట్గా వెళ్తాము అని వీళ్ళకి ఏమైనా సామరస్యంగా ఇది లేకుండా వచ్చి ఏమైనా మేము ఇండిపెండెంట్గా వెళ్తాము అని అంటే డెఫినెట్లీ మళ్ళీ వైఎస్ఆర్సీపీనే వస్తుంది. దేశం మళ్ళీ భ్రష్టు పడుతుంది. దేశం కాదు సారీ, మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ భ్రష్టు పడుతుంది. ఇలా మాలా చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే జాబులు చేసి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు అందరం కూడా మళ్ళీ దేశాలు పట్టుకుని పోవాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు?
నేను కొన్ని చోట్ల ఎన్నో చోట్ల అత్యధిక మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కక్ష సాధింపు చర్యలు లేకుండా చేసుకున్నట్లయితే బాగా ఉండేది. ఆయన వల్ల కొంచెం జనాకర్షణ తగ్గింది అనుకుంటున్నారు. అది తన కర్తవ్యం తండ్రి గారిని చూసి నమ్మారు. నమ్మినది ఆయన గారి పరిపాలన వేరు, ఈయన గారి పరిపాలన వేరు అని పేరు బాగా వచ్చిందండి. అది చంద్రబాబు నాయుడు జీతాలు బాగా అందట్లేదు అనేది కూడా అనుకుంటున్నారు ఉద్యోగస్తులు. రోడ్లు గుంతలు మయమైపోయినాయి అనుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశామని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని అరెస్ట్ చేశారు, కానీ ప్రజల్లో అయితే ఎవ్వరూ నమ్మే విధంగా లేదు. కేవలం కక్ష సాధింపి అన్నారు. క్యాష్ పిటిషన్లో తీర్పు వచ్చిన తర్వాత చూద్దాం. ప్రజల్లో అయితే ఆయన చెయ్యాలి అనుకుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన అభివృద్ధి విధానంగా నడిచాడు, కానీ అలాంటి చేయాలి అనుకుంటే ఆయన సావధానంగా చాలా చేసే పని అని కూడా అనుకుంటున్నారు. ఫ్రీగా నింపాదిగా చేసుకునే పని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో అంటే ఫిబ్రవరి మార్చి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడే చెప్పలేము. ఈ రోజుల్లో నాడి 10 రోజుల్లోనే మారిపోతుంది జనం యొక్క నాడి. దాన్ని బట్టి మనం చెప్పలేమండి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్ అవుతాడండి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని? అంటే చాలా వర్క్ చేశారు, అందుకోసమని వర్క్స్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదని చెప్పేసి అంటున్నారు, కానీ మాకు అనిపిస్తుంది అభివృద్ధి అయినట్లు అనిపిస్తుంది. అంటే మద్యం రేట్లు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. అవి నార్మలే. అవి సెంటర్లో పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి, అందుకోసమని ఆయనే వస్తాడు. అలా ఆయన వస్తాడు. అంటే సీఎం అయినా 4 ఏళ్ళు అయినా సరే ఇంతవరకే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంది. అంటే అది ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. టైం పడుతుంది. నెక్స్ట్ టైం వస్తే కంపల్సరీగా రాజధాని వస్తుంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 2 కూడా ఎన్నికలకు వెళ్తున్నాయి. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఉంటాయి. ఎన్ని వచ్చినా మరి జగన్ అన్న వస్తారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే చెప్పడం కష్టం. బట్ మోస్ట్లీ తెలుగుదేశం జనసేన కలిస్తే ఇట్ విల్ బి గుడ్. టీడీపీ జనసేన. యా, నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి చేస్తుంది. సంక్షేమ పథకాలు అంటే కొంతమందికే వెళ్తున్నాయి. అదొకటి ఇంపార్టెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే కంపెనీస్ రావాలి, దాని ద్వారా కొత్త ఉద్యోగాలు వస్తాయి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. నేను ఐటీ ఎంప్లాయ్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. ఇక్కడ ఐటీ సంబంధించిన ఎలాంటి కంపెనీలు లేవు. అదే ఇక్కడ ఉన్నాం ఇంకో ఇక్కడే చేసుకుంటాం. బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది లేదు, అది ఫోకస్ చేయట్లా. ఎంతసేపు ఆపోజిషన్ పీపుల్ లైక్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం తప్పులు చేశారు అది మాట్లాడుతున్నారు తప్ప డెవలప్మెంట్ ఏం చేసాం అది మాట్లాడట్లా. ఇంకా 3 months కదా, చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పొత్తులు కలిపితే ఎలక్షన్ ఖచ్చితంగా టీడీపీ వశం అయిపోద్ది. జనసేన విషయానికి వస్తే పొలిటికల్గా ప్రకారంగా అయితే ఇప్పుడు స్ట్రాటజీ ప్రకారంగా తక్కువ ఉన్నా సరే ఆ టీడీపీ వాళ్ళకి జనసేన కలవడం ఒక ప్లస్ అయింది. ఇంకా బీజేపీ కలుస్తుందా కలవదా అనేది రానున్న రోజుల్లో తేలబోతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఒకవేళ టీడీపీ జనసేన కలిసినా సరే చంద్రబాబు రావడం ఇరు పార్టీలకి కొంచెం నాయకుల్లో కలవరం ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు రాలేదు, ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇరు ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు బయటికి రావడంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలతో సీఎంగా చంద్రబాబు రాబోతున్నాడు అని చెప్పి ఒక విజయవాడ ప్రజానికంగా మేము అనుకుంటున్నాం. అంటే తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినటువంటి జనసేన 1 సీటు కూడా గెలవలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మన ప్రకారం ఒక
జనరల్ ప్రజలుగా మాట్లాడుకోవాలంటే ఒక రాజు అనేవాడు ప్రజల మధ్య ఉంటేనే ఆ రాజు గురించి ప్రజలకు తెలుస్తుంది. సో ప్రజల మధ్య లేకోకుండా కష్టాల్లో ఉన్నప్పుడు రాకోకుండా వెళ్ళి పలకరిస్తే ఓట్లు పడవని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజల మధ్య ఉంటేనే ఒక రాజకీయ నాయకుడికి రాజకీయం అనేది ఉంటుంది. సో ఏపీలో ఎలక్షన్స్కి ఈ నాలుగు నెలల నుంచి సమ్మతమైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అటువైపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 వారాల ముందు ఎలక్షన్ క్యాంపింగ్ చేయడం అనేది జనసేనకి సభ్యత్వం కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ప్రజల మధ్య ఉంటేనే ఎలక్షన్స్లో రాజకీయ నాయకుడు అని గెలవడం జరుగుతుంది. సో ఇంకా బీజేపీ అనే విషయం అంట, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. ఎందుకంటే అక్కడ లోకల్ క్యాడర్ ఉన్నారు, వాళ్ళ ప్రజల్లో తిరిగారు కాబట్టి ఆ 8 స్థానాలైనా వచ్చాయి. జనసేన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అనే ఆయన జనసేన తెలంగాణలో ఎక్కువసేపు తిరగలేదు. సో దానివల్ల సీట్లు రాలేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకున్నట్టుగా అయితే టీడీపీ పొత్తులో లేని జనసేన టీడీపీలోకి వెళ్ళాక టీడీపీకి ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పి నాయకులు అంటున్నారు. అంతేకాకుండా ఇటువైపు లోకేష్ పాదయాత్ర కానీ, అంతేకాకుండా బాబు ప్రసంగాలు కానీ, ఇలా టీడీపీకి ఇటు జనసేన వర్గీయులకి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే వీళ్ళు ఆ జనసేనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటేనా ఇప్పుడు రాజకీయం ఏదైనా సరే 175 నియోజకవర్గాలు 151 స్థానాలు సంబంధించిన వైసీపీ దాంట్లో 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఆ 4 ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత వాళ్ళు 146 మంది ఉన్నారు. ఆ 146 మందిలో దగ్గర ఒక 50 మంది గడపకి వెళ్ళినా సరే వాళ్ళకి వ్యతిరేకత ఉన్నది, అది ఖచ్చితంగా తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఒక అభివృద్ధి కానీ ఒక ప్రజానాడి కానీ ఎవరు వైసీపీలో కనబడట్లేదు. ఇప్పుడు చూసుకున్నట్టుగా రీసెంట్గా మన మంగళగిరి ఎమ్మెల్యే అలా రామకృష్ణారెడ్డి రాజీనామా, దాని ప్రకారంగా చూసుకున్నది మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీది పై స్థాయి మొన్నటి వరకు. ఇప్పుడు వైసీపీలో మంగళగిరి ఆర్కే కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా రావచ్చు కూడా. సో ఈ ప్రకారంగా చూసుకున్నట్టుగైతే ఇప్పటి నుంచో ఉన్న వైసీపీలో ఆర్కేనే వెళ్ళిపోయాడంటే ఎందుచేత పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ ఆ ప్రజలకు ఆ నాయకుడికి నచ్చలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని చెప్పేసి. సంక్షేమ పథకాలు ప్రజలకు అందినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి జరగదు కదన్న. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిని పెట్టుకోరు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ నాయకుడు అభివృద్ధి చేశాడు ఖచ్చితంగా, దేనినైనా వాస్తవికతం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటి మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకటి మూడు రాజధానులు ఖచ్చితంగా 3 రాజధానులు ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సింగిల్ అమరావతి దగ్గరే ఎకరం వచ్చేసి ₹1 3 కోట్లు, ₹1 నుంచి 5 కోట్ల వరకు వెళ్ళింది. అలాంటిది ఒక అమరావతికి ఒక విజయవాడకి అటు గుంటూరుకి మధ్యలో ఉండకూడదు అభివృద్ధి అనేది. 3 రాజధానుల అభివృద్ధి అనేది 3 ప్రాంతాలకి ఉంటే ఖచ్చితంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. 3 ప్రాంతాల అభివృద్ధిలో పరిశ్రమలు వస్తాయి ఖచ్చితంగా. అది మా విజయవాడ ప్రజల అభిప్రాయం అయితే అది. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? ఖచ్చితంగా జనసేన టీడీపీ ఖచ్చితంగా పక్కా 100%. ఒకవేళ తక్కువ వచ్చినా సరే మ్యాక్సిమం ఒకవేళ వైసీపీ గెలిస్తే ఆ వైసీపీకి ఒక 70-80 సీట్లు వస్తాయి అంతే. ఖచ్చితంగా ప్రభుత్వం మొత్తం టీడీపీ జనసేన వస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ బాబు. ఎందుకు మళ్ళీ జగన్ బాబు గారు ముఖ్యమంత్రి అవడం? బాగా చేస్తుందా, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? బాగానే చేస్తుంది. అన్నీ పిల్లలకు చదువులు కానీ మంచి చెడ్డ అన్నీ బాగానే చేస్తారు. జగన్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్తున్నారు. అలాగే అంటారు. అది రోడ్లు ఎక్కడ బాగాలేదని చెప్తున్నారు కదా. ఏం కదా, ఎన్ని మామూలే. రోడ్లో ఒకటే వాళ్ళని అంటుండ్రు కానీ రోడ్లో ఒకటి బాగు చేస్తే అన్నీ బాగానే ఉన్నట్టే. మద్యం రేట్లు పెంచారంటున్నారు. ఈ మామూలు రేట్లు పెరిగినాయి, మరి వర్షాలు వస్తున్నాయి పోయినాయి పోతాయి. మందు తాగేవాడికి రేట్లు ఎక్కువైపోయినాయి, ఆ మందు తాగటం వల్ల అనారోగ్య తాగొద్దని ఊరు చెప్పలేదు కదా, మానేస్తారు. అది విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్తున్నారు. కరెంట్ అంటే మామూలు అన్నీ పెరగలే, రేట్లు అన్నీ పెరిగిన కూడా పెరుగుతాయి. అది ఈసారి ముఖ్యమంత్రికి ఎవరిని చూస్తున్నారు ప్రజలు? నాకు తెలిసి జగన్బాబు. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబే లేదా మా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. జగన్మోహన్ రెడ్డి అయితే మాకు అవసరం లేదు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకని ఎవరికి ఇచ్చాడన్నా?
ఎవరెవరికో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చాడు తప్ప ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ ప్రతి వాళ్ళకి అనమనండి, ఎవరికైనా మాకు పడింది జగన్మోహన్ రెడ్డి వల్ల, ఏది పెద్దోళ్ళు తప్ప, ఏది పెన్షన్ అని చెప్పేసి వీళ్ళు పెద్దోళ్ళు తప్ప యూత్కి ఏమైంది? నా త్రిబుల్ ఎలక్ట్రికల్ అయిపోయి ఎప్పుడో 2003లో అయిపోయింది. ఉద్యోగాలు చేసుకుంటూ వస్తానే ఉన్నాం. మాకు ఎంతవరకు ఉద్యోగాలు ఉన్నాయా? ఎప్పుడు ఇప్పుడు నా ఏజ్ కూడా అయిపోయింది. వాళ్ళు తీసినా సరే నాకు ప్రయోజనం లేదు. కొన్న రాబోయే తరాల కన్నా ఇది ఉండాలి కన్నా. రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతారు? ఉండాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. అట్టాగంటారు, అనేవాళ్ళు అంటారు కదా, అనేవాళ్ళు అంటారు, చేసేవాళ్ళు చేస్తారు. పరిపాలన బాగుందంటారా? బాగానే ఉంది. నాకు మట్టి అందరికీ బాగానే ఉంటుంది. కాకపోతే హెచ్చు తక్కువలుగా ఉండదు, కానీ బాగా పరిపాలిస్తారు వాళ్ళు రెడ్లు కాబట్టి చెబుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల పేదలపై భారం పడింది, నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలు ఏం పెరిగినాయి చెప్ప. ఇప్పుడు ఆ మాత్రం కొనుక్కోలేకపోతే ఇంకా మనం ఇదేమైంది? వాళ్ళు ఇచ్చిన డబ్బులేక మనం కొనుక్కుందా? ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కుంది. నాకు 3,000 ఇస్తాడు, 300 తక్కువ అయినా నేను కొనుక్కుంటున్నా కావాల్సింది. అట్టగా అంతేనా? బాగా ప్రభుత్వం బాగా ఆయన వస్తాడు. మేము కోరుకున్నది అది అసలు ముందు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఆయన గెలుస్తారు. ఇక్కడ ఎవరండి? వంశీ గెలుస్తాడు. గెలుస్తారా? అంటే మొన్న లేదుగా. గన్నవరం నియోజకవర్గం మనకు తెలియదు. మీరు ఎవరండి? మరి ఇక్కడే. మీ ఎమ్మెల్యే ఎవరండి? ఆయన ఎమ్మెల్యే ఏదో ఉందా మన తెలుగు వేపన ఆయన మల్లాది విష్ణు. మళ్ళీ ఆయనే గెలుస్తారంటారా? ఆయనే గెలుస్తాడు. బాగా పనులు చేశారండి. బాగానే పర్వాలేదు. వచ్చి ఇంటింటికి తిరిగి కనుక్కుని ఏం కావాలి, ఏంటి ఏది అది ఇది అని చెప్పి అడిగిన రోజులు ఉన్నాయి. వచ్చి మధ్యాహ్న రారు కదా, వచ్చినప్పుడు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు అవుతారు? మళ్ళీ అనేది ఆయనే, జగన్మోహన్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు పని చేస్తే వాళ్ళే రావాలన్నా. అది మాకు కావాల్సింది, అది పని చేసేడు కావాలి. ఎవరైనా బాధలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీ అభిప్రాయం? పర్లేదు, యావరేజ్గా ఉంది.